Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను ఒక పాట్ పెయింటింగ్ని షేర్ చేయబోతున్నాను. ఈ పాట్ పెయింటింగ్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ పాట్కి మనం ప్రైమర్ అప్లై చేసేసుకుందాము. నేను ఇక్కడ అక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ తీసుకుంటున్నాను వైట్ కలర్ది. సో దాన్ని ప్రైమర్ కింద అప్లై చేసేస్తున్నాను. మనం వేసుకున్న ప్రైమర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ వేసుకుందాం అనుకున్నామో దాన్ని పెన్సిల్ స్కెచ్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కొంచెం మధుబని ఆర్ట్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం కూడా పెన్సిల్ స్కెచ్ వేసేసుకున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. ఫస్ట్ అయితే నేను గోల్డెన్ ఎల్లో షేడ్ తీసుకుంటున్నాను. దీన్ని హాఫ్ పార్ట్కి మాత్రమే కలర్ చేస్తున్నాను గోల్డెన్ ఎల్లో షేడ్తో. రిమైనింగ్ హాఫ్ పాట్కి నేను టీల్ బ్లూ షేడ్తో కలర్ చేస్తున్నాను. ఈ ఎల్లో అండ్ టీల్ బ్లూ కాంబినేషన్ అయితే మంచి రిఫ్రెషింగ్ కాంబినేషన్ లాగా లుక్ చాలా బాగుంది. అండ్ ఇవంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందు వేసుకున్న డిజైన్ ప్రకారం మనం కలర్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఫిషెస్కి ఆరెంజ్ కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు నియాన్ పింక్ షేడ్ తీసుకొని లోటస్ డిజైన్ కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నేను గ్రీన్ షేడ్తో లీవ్స్ అండ్ అలాగే లోటస్కి స్టెమ్ అవన్నీ కలర్ చేస్తున్నాను. అండ్ పైన ఇలా ట్రయాంగిల్స్ డిజైన్ లాగా బోర్డర్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టీల్ బ్లూ షేడ్తో ఇక్కడ కూడా ఒక చిన్న బోర్డర్ డిజైన్ వేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం బ్లాక్ కలర్ తీసుకొని అవుట్లైన్స్ డ్రా చేసుకోవాలి. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్తో ఇవ్వాలి. సో దట్ మనకి లుక్ బాగా ఎలివేట్ అవుతుంది.
ఇలా మొత్తం అవుట్లైన్స్ అన్ని వేసుకున్న తర్వాత అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం వార్నిష్ 2 కోట్స్ వేసుకోవాలి. సో దట్ మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. Finally, we are done with our pot painting. Let's have a final look. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక పాట్ని మనం ఈ బ్యూటిఫుల్ ఎలిగెంట్ ప్లాంటర్ లాగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నేను చేసిన ఈ DIY పాట్ పెయింటింగ్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.